రైట్ టు సర్వీస్ లాంటి చట్టాన్ని కూడా రూపొందించినటువంటి, జాతీయ స్థాయిలో కూడా తన యొక్క సేవలను అందిస్తున్నటువంటి లోక్సత్తా వ్యవస్థాపకుడు, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా రాష్ట్రంలో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. మనకు పద్యం ఉన్నది, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కలుగదు, జనులా పుత్రుని కనుగొని ఔరాయనంగా కలుగుతుందని చెప్పని. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఉద్యమ నిర్మాతకి తన సమయం వచ్చేసరికి ఏం మాట్లాడడానికి కొత్తగా లేకపోయినట్టయితే ఆ భావజాలం అద్భుతంగా ఈ సమాజంలో వ్యాప్తి చెందినట్టు. గొప్ప స్ఫూర్తివంతమైన ప్రసంగాలను మనం విన్నాం. కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది. మనం ఏదైతే నినాదాన్ని, చాలా నినాదాలు మనం తీసుకొచ్చాం సమాజంలో, దానిలో ఒక నినాదాన్ని తీసుకొచ్చి దాని చుట్టూ సినిమా అల్లారు. దానిలో ఈ యాక్ట్రెస్ల పేరు నాకు గుర్తున్నది, సరిగ్గా మన్నించాలి మీరు యాక్టర్ల పేర్లను. లీడర్ సినిమాలో తల్లి అంటుంది, అరే ఆటగాళ్ళు మారడం కాదురా, ఆట నియమాలు మారాలి అని చెప్పాను. దాని చుట్టూ సినిమా అల్లారు. ఈ సమావేశం ప్రారంభమయ్యే ముందు రాజమౌళి గారిని ఒక ప్రశ్న అడిగాను నేను. రాజమౌళి గారు, మీకు చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఏమనిపిస్తోంది? భవిష్యత్తు బాగుంటుంది అనిపిస్తోందా, భయం కలుగుతుందా అని. ఇందాక వారి ప్రసంగంలో చెప్పినట్టుగా భయం కలుగుతుంది సార్, నేను చాలా ఆశావాదిని, కానీ కొన్ని సందర్భాల్లో భయం కలుగుతోందని చెప్పన్నారు. దానికి సమాధానం చాలా మేరకు మిత్రుడు నాగేశ్వర్ గారు చెప్పారు. ఒక్కసారి లోక్సత్తా ఉద్యమ చరిత్రనే చూడండి, సాధించిన విజయాలను చూడండి. చాలా సందర్భాల్లో మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోం కాబట్టి అంత ప్రచారం రాకపోవచ్చు, కానీ మనం ఏం నమ్ముతున్నామంటే గాడ్ మేక్స్ గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ త్రూ పీపుల్ హూ డు నాట్ కేర్, హూ క్లెయిమ్ ద క్రెడిట్ అని చెప్పాను. కీర్తి నాకే కావాలి అని చెప్పన్న కాంక్ష లేకుండా ఫలితాలు కావాలని పోరాడితే దేవుడు అనేవాడు ఉంటే ఆయన వాళ్ళ ద్వారా చాలా చేయించుతాడని నమ్మకం మనకున్నది. ఎక్కువ చెప్పుకుంటే ఆ పనులతో ఆగిపోతుంది, ఏం చేయలేమన్న భయం కూడా ఉన్నది. అందుకోసం మనం ఎక్కువసార్లు చెప్పుకోవట్లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ నిరాశని జయించడం కోసం, సమాజానికి ఈ విశ్వాసం కలగడం కోసం కొన్ని స్ఫురణకు తెచ్చుకోవాలి. 15-16 ఏళ్ల క్రితం 1998 అక్టోబర్ 2వ తేదీ దాకా పెట్రోల్ స్టేషన్కి వెళ్తే ఈ దేశంలో డీజిల్ పోయించుకున్నా, పెట్రోల్ పోయించుకున్నా 198 పెట్రోల్ స్టేషన్లలో మీరు 10 లీటర్లు పోయించుకుంటే 1 లీటర్ ఆ తూనికల్లో మోసం ఉండేది. మీరు గుర్తు తెచ్చుకోండి. ఎక్కడో నగరంలో ఒకరో ఇద్దరికో చెప్పేవాళ్ళు, ఈ నిజాయితీపరుడు అంటే మాజీ సైనికుడు, బాగా నడుపుతాడు, ఇట్లాంటివి చెప్పేవాడు. ఈవేళ నేను ఖచ్చితంగా చెప్పగలను, దేశం మొత్తంలో ఆనాడు అక్టోబర్ 2 ప్రారంభించినటువంటి పోరాటం వల్ల, చిన్న ప్రయత్నంతో ప్రారంభించాం కానీ చాలా ఆలోచనతో, దానివల్ల దేశం మొత్తంలో ఇవాళ ఈ తూనికల్లో పూర్తిగా మోసం పోలా, 85% పోయింది. ఆనాడు లీటర్కి 100 మిల్లీలీటర్ల తూనికల్లో మోసం ఉంటే ఈవేళ లీటర్కి సగటున 15 మిల్లీలీటర్ల మోసం ఇంకా కొనసాగుతుంది. కానీ 100 మిల్లీలీటర్ల నుంచి 85 మిల్లీలీటర్లు తగ్గించగలిగాం. ఇది కేవలం ఈ ఉద్యమం చేపట్టినటువంటి ఒక క్రియాశీలకమైన కార్యకలాపాల ద్వారా సాధ్యం. కానీ పెద్ద పనులే కదా, ప్రజాస్వామ్యంలో సంఘటితంగా పరిజ్ఞానంతో నిలబడినట్లా అని తెలుసుకుంటే జనం ఎంత సులభంగా పరిస్థితులను మార్చొచ్చో ఇది గొప్ప ఉదాహరణ. కేవలం క్యాలిబ్రేటెడ్ క్యాన్స్ 5 లీటర్లు, 10 లీటర్లు, 1 లీటరు ముందుగానే సర్టిఫై చేయించి ఆ పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి దీనిలో పోయేవా అని ప్రాణం మొదలెట్టగానే పోదు. ఆ తూనికల్లో మోసం ఆదుకోండి. ఇంట్లో ఎలాగైతే పాలు పట్టేటప్పుడు ఆ లీటరు ఆ సీసానో లేకపోతే మరొకటో ఇచ్చి దానిలో పట్టమంగానే పాల వాటించి తూనికల్లో మోసం పోయిందో, కల్తీ మోసం కొనసాగుతుంది. దాన్ని మనం నివారించలేకపోయాం. దానికి వేరే సమస్యలు ఉన్నాయి. కానీ ఒక కీలకమైన రంగంలో
ఒక పెట్రోల్ స్టేషన్లో తూనికల్లో మోసం పోవడం వల్ల ఈ దేశ ప్రజలకు కలిగినటువంటి లాభం గత 15 సంవత్సరాలుగా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు. ఓటర్ల జాబితా 15 ఏళ్ల క్రితం ఎంత భయంకరంగా తప్పుతడకగా ఉండేదో చెప్పడానికి లేదు. గ్రామ ప్రాంతాల్లో 15% తప్పులుండేవి. అర్హత ఉన్న వాళ్ళ పేర్లు ఉండేవి కాదు, అర్హత లేని వాళ్ళ పేర్లో, చనిపోయిన వాళ్ళ పేర్లో, దొంగ పేర్లో ఉండేవి. 15% ఇది దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, బెంగాల్లో, ఇతర రాష్ట్రాల్లో ప్రామాణికమైన సర్వే ద్వారా నిర్ధారించింది. ఈవేళ తప్పులున్నాయి, అసలు లేవని అంటల్లా. కానీ 1.5% తగ్గిపోయినాయి ఈ పొరపాటు. గ్రామ ప్రాంతాల్లో 15% నుంచి 1.5% పడిపోయినాయి. పట్టణ ప్రాంతాల్లో ఆనాడు 45% తప్పులుండేవి. ఈవేళ 5-6% పడిపోయింది. మళ్ళీ 100 రూపాయలు పెద్ద అంటున్నాను. కానీ కేవలం మనం చేసిన పోరాటం వల్ల గణనీయంగా ఈ దేశంలో ఓటర్ల జాబితాలో ప్రక్షాళన చోటు చేసుకున్నాం. తెహల్కా ఉద్యమం, తెహల్కా మీద కుంభకోణం వచ్చి దేశమంతా అలజడితలవుతుంటే దాన్ని లోక్సత్తా అవకాశంగా ఉపయోగించుకుని ఈ దేశంలో నిజాయితీ రాజకీయం చేయడం కోసం, నిజాయితీగా నిధుల సేకరణకి దీన్ని మార్గాన్ని ఏర్పరచడానికి సాధనంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచించాం. ఆనాడు ఫెర్నాండెస్ మీద ఆరోపణలు వచ్చినాయి. ఆ ఫెర్నాండెస్ని నేను కలిశాను ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఆఫీస్లో. ఆయనకి పరిచయం ఉంది, అదివరకే నా రచనల్ని ఆయన మ్యాగజైన్లో ఆయన ప్రచురించాడు. పదవిలో ఒక రాకడం ఆ మర్యాద కొద్దీ ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. కూర్చుని ఆయనతో నేను మాట్లాడుతూ, నేను తెహల్కాకి వచ్చి మాట్లాడడానికి వచ్చానని చెప్పాను. ఒక్కసారి నిర్ఘాంతపోయాను. అయ్యా, మిమ్మల్ని తిట్టడం నా ఉద్దేశం కాదు. ఎవరు తప్పు చేశారో మీరు పార్లమెంట్లో చూసుకోండి, కోర్టులో తెచ్చుకోండి. కానీ ఈవేళ తప్పు చేయకుండా రాజకీయం చేయడం అసాధ్యమైన పరిస్థితులు వచ్చినాయి. కనీసం దీన్ని ఎన్నికల నిధుల సేకరణకి, పార్టీ నిర్వహణ సేకరణకి, నిధుల సేకరణకి ఒక మార్గాన్ని తయారు చేయడానికి వేదిక ఉపయోగించుకుందాం ఆలోచించని చెప్పంటే ఆ ఫెర్నాండెస్ లేచి కాపించుకున్నాడు. ఈ దేశంలో అన్ని పార్టీలు కలిసి ఆనాడు మన ప్రతిపాదనకి అంగీకరించి ఏకగ్రీవంగా 2003లో చట్టం చేసింది. ఈవేళ భారతదేశంలో రాజకీయ పార్టీలు నిజాయితీగా రాజకీయం చేయాలని కోరుకుంటే ఖచ్చితంగా ఇవాళ ప్రాతిపదిక ఏర్పడింది. ప్రపంచంలో చాలా దేశాల్లో జరిగినటువంటి రామచంద్రమూర్తి గారు ఒక ప్రామాణికమైన చట్టం మన దేశంలో ఉంది, గౌరవపడాలి. ఈవేళ రాజకీయ పార్టీలకి నిజాయితీన కార్యకలాపాల కోసం నిధులు ఇచ్చినట్టయితే నిధులు ఇచ్చిన దాతలకి 100% రూపాయలు పనులైతే ఉంది. ఎలక్ట్రానిక్ మీడియాలో విధిగా ఆ పార్టీలకి ఉచితంగా సమయాన్ని ఇచ్చేందుకు చట్టం ఉంది. మొదటిది అమలవుతుంది, రెండోది అమలు కావటం వివిధ కారణాలు. ఈవేళ లోక్సత్తా పార్టీ నిజాయితీగా మనగలుగుతోంది, తప్పు చేయాల్సిన అవసరం లేకుండా అని చెప్పంటే సగర్వంగా గుండె మీద చేసి చెప్పగలను. ఆ చట్టాన్ని 100% రూపాయలు తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక పార్టీ దేశంలో లోక్సత్తా పార్టీ. రేపొద్దున అన్నా పార్టీ వస్తే అది ఇలా చేస్తుందని ఆశిస్తున్నాను, చేయాలని కోరుకుంటున్నాను. ఒక ప్రాతిపదిక ఏర్పడితే ఇంత మాత్రం దేశం బాగుపడిపోవాలా, కానీ బాగుపడడానికి ప్రాతిపదిక ఏర్పడింది. పాలనా సమాచార హక్కు రామచంద్రమూర్తి గారు ప్రస్తావన చేశారు. ఎంకేఎస్ఎస్ మేటి నాయకురాలు, నేను బాగా గౌరవించి అభిమానించే వ్యక్తి అరుణారాయ్, లోక్సత్తా, ఈ రెండు కలిసి ఆ పాలనా సమాచార హక్కులో ప్రతి పదాన్ని, ప్రతి కామాని చాలా జాగ్రత్తగా దేశం కోసం వినియోగించాం. అంత మాత్రం చేత దానిలో పొరపాట్లు ఎవరు కదా, పొరపాట్లు నేనే గుర్తించి మళ్ళీ పాలనా సంస్కరణ సంఘంలో మొట్టమొదటి నివేదికగా దాన్ని తీసుకొచ్చి దానిలో పొరపాట్లు సవరించడం కోసం ప్రతిపాదన చేశాం. కానీ ఖచ్చితంగా ప్రపంచంలో ఏ దేశానికి తీసుకొని గర్వించదగ్గ ఒక చట్టం, ఇది సాధ్యమా అనుకునే చట్టం ఈవేళ ఈ దేశంలో సామాన్య పౌరులకి ఒక సాధనంగా, ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. స్థానిక న్యాయాలయాలు ఈ రాష్ట్రంలోనే మనం అంతా కూర్చొని న్యాయమూర్తులతో కూర్చొని ఒక బలమైన చట్టాన్ని తయారు చేశాం. మామూలు కేసులు, క్రిమినల్ కేసులు కానీ, సివిల్ కేసులు కానీ సులభంగా, ఖర్చు లేకుండా ప్రజలకు అందుబాటులో సత్వర న్యాయాన్ని అందించడం కోసం చట్టం తయారు చేస్తే 2009లో ఎట్టకేలకు అదే చట్టం మన ప్రతిపాదన మీద, మనం చేసిన పోరాటం మీద పార్లమెంటులో చట్టమైంది. మన దురదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో ఇంకా చట్టం ఉపయోగించాలి. చట్టం లేక కాదు, చట్టం కొన్ని రాష్ట్రాలు మొదలెడుతున్నాయి, మన రాష్ట్రంలో ఇంకా ప్రారంభం కాదు. జాతీయ ఆరోగ్య మిషన్ అసలు ఈ దేశంలో ఆరోగ్యాన్ని
జాతీయ ఎజెండాలో భాగంగా తీసుకొచ్చిందే లోక్సత్తా ఉద్యమం. ఆ జాతీయ ఆరోగ్యం తీసుకొచ్చింది లోక్సత్తా ఉద్యమం. ఈవేళ దాన్ని నల్లగుల్లలు పడుతుంది. కనీసం ఆరోగ్యం అన్నది ఎన్నికల్లో ఎజెండాగా క్రమక్రమంగా రూపొందుతుంది. నేను చాలా గర్వపడుతున్నాను నా కోసం. సహకార సంస్థలు అవకాశం రాగానే మనకు కష్టం అనుకున్న ప్రతి సహకార సంఘాన్ని కూడా కబ్జా చేయడం అనేది ప్రభుత్వాలకు దేశమంతా ఆనవాయితీ. అలాంటిది ఈవేళ మీకు తెలుసో లేదో ఒక రాజ్యాంగ సవరణ తుది దశలో ఉన్నది. సహకార సంఘాలకు స్వతంత్రతని కల్పిస్తూ వాటికి పూర్తిగా ప్రభుత్వం జోక్యం చేసిన అవకాశం లేకుండా రాజకీయ నిలీనత పడకుండా ఉండి ఏర్పాటు చేస్తూ ఆ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. త్వరలో అమలు కానున్నది. పూర్తిగా 100కి 100 లోక్సత్తా చేసిన పోరాటం 1995లో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి చట్టం ప్రేరేపణ ద్వారా అది వచ్చింది. ఇవాళ ఒక రాజ్యాంగ సవరణ సాధ్యమే. మంత్రివర్గ సభ్యుల సంఖ్య మీకు గుర్తుందో లేదో, అంజయ్ గారి మంత్రివర్గ కాలంలో 90 మంది మంత్రులు ఉండేవారు. జంబోజెట్ మంత్రివర్గం అనేవాడు. ఈవేళ కావాలన్నా కూడా పార్టీగా సాధ్యం కదా. అవకాశం ఉంటే ఈవేళ మన శాసనసభలో 100 మంది మంత్రులు అయ్యేవాళ్ళు, 50 మంది కార్పొరేషన్ చైర్మన్ అయ్యేవాళ్ళు, లేకపోతే ప్రభుత్వం నిలవదు. కానీ ఈవేళ సాధ్యం కాదు. మంత్రివర్గ సభ్యుల సంఖ్యని 91వ రాజ్యాంగ సవరణ ద్వారా కుదించడం జరిగింది. దాని వెనకాల ప్రేరేపణ ఉన్నది లోక్సత్తా. పార్టీ ఫిరాయింపు నిషేధం ఆ చట్టమే కనుక బలోపేతం కాకపోయినట్లయితే ఈ పార్టీకి మన రాష్ట్రంలో 190-200 మంది పార్టీలు కల్పిలేసి ఉండేవారు. అది సాధ్యం కాదు కాబట్టి రాజీనామాల పర్వం, ఉప ఎన్నికల పర్వం జరుగుతుంది. ఆ నిషేధం 91వ సవరణ ద్వారా మళ్ళీ ఆనాడు సాధ్యం. నిరాశకి తావులేదు. అయితే అనుకున్న క్షణంలో దొరకపోవచ్చు, 100% దొరకపోవచ్చు. మానవ నిర్మాణం ఏది కూడా పరిపూర్ణంగా ఉండదు. అది మానవ సహజమైనటువంటి ఫలకం. కానీ ఖచ్చితంగా మనం ఇవాళ తలుచుకుంటే ఇందాక రామచంద్ర గారు చెప్పినట్లుగా, మరి మిత్రుడు నాగేశ్వర్ గారు చెప్పినట్లుగా మన సంకల్పం ఉంటే ఖచ్చితంగా అవినీతిని తిరుమాడగలం, అధికారం జనచేతికి ఇవ్వగలం, పౌర సేవల్ని ప్రతిఫలం ఇవ్వాల్సిన అవసరం లేకుండా సులభంగా సగర్వంగా తలెత్తుకుని పొందగలం, ఎన్నికల వ్యవస్థని మార్చుకోగలం. ఆ నమ్మకమే ఈ ఉద్యమానికి నాంది. ఈ ఉద్యమానికి ఒక రకంగా లోక్సత్తా ఉద్యమానికి ఇది ఆఖరి అంకం, ఈ రూపం. పౌరులు నిఘాగా మనకి ఉద్యమం అవసరం తప్ప ప్రతిరోజు కూడా ఈ మార్పులు కావాలని పోరాటం చేయాల్సిన అవసరం, ఒక పరిణిత వ్యవస్థలో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ అంశాలు కనుక నిజంగా రూపుదిద్దుకుంటాయి, ఈ అంశాలన్నీ కూడా రూపుదిద్దుకున్నట్లయితే, ఇవి ఆచరణలోకి వస్తే ఉద్యమాల పర్వం అంతం అవుతుంది. ఈ దేశంలో నిఘా పర్వం ప్రారంభం అవుతుంది. ఇవాళ నిఘా పెట్టాలన్నా కూడా దానికి ప్రాతిపదిక లేదు. అందుకే ఉద్యమాన్ని మనమంతా సగర్వంగా చేపడుతున్నాం. ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి కొంత ఆలోచన చేయాలి. ఉద్యమ అంశాలని, లక్ష్యాలని అద్భుతంగా పెద్దలంతా వివరించారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను. కానీ కొంచెం వెనక్కి వెళ్తాం. ఇప్పుడు 120 ఏళ్ల క్రితం మహాకవి గురజాడ కన్యాశుల్కంలో ఆ బండివాడితో అద్భుతమైన మాట చెప్పించాడు. మీకు గుర్తుందో లేదో, 1893లో కన్యాశుల్కం మొట్టమొదటి ప్రదర్శన జరిగింది. నాకు గుర్తున్న దొరక రామచంద్ర గారు కరెక్ట్గా చెప్పారు. 90ల దశకం 93 నాటికి కాంగ్రెస్ ఒక సంస్థగా ఏర్పడి కేవలం 8 ఏళ్ళే. 93 నాటికి మహాత్మా గాంధీ ఊసలేదు. 93లోనే ఆయన ఈ దేశాన్ని వదిలేసి బ్రిటన్ నుంచి తిరిగి వచ్చాక సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు ఈ దేశంలో బతకడానికి. ఆయనప్పటికీ దేశం గురించి ఆలోచించడం మారట్ల, బతుకుని గురించి ఆలోచిస్తున్నాడు. ఆనాడు మహాకవి గురజాడ ఎంత అద్భుతంగా ఆలోచించాడో చూడండి. గిరీశంతో ఆనాడే స్వతంత్రాన్ని గురించి మాట్లాడించాడు. బండివాడికి ఏకమిగిన గంటలు ఇచ్చినిపించాడు. ఆ బండివాడితో ప్రశ్న అడిగించాడు అమాయకంగా, అయ్యా గిరీశం బాబు, ఈ స్వతంత్రం వచ్చి కాంగ్రెస్ వాళ్ళే అధికారంలోకి వస్తే హెడ్ కానిస్టేబుల్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు రోజును, ఈ హెడ్ కానిస్టేబుల్ని మారుస్తారా అని అడిగాడు. 1893లో మహాకవులకి ఎంత దురదృష్టి ఉంటుందో, ఎంత భ్రష్టలో ఒక అసాధారణమైన ఉదాహరణ. ఈ వేళ స్వరాజ్య ఉద్యమం 119 ఏళ్ల తర్వాత బండివాడి ప్రశ్నకి సమాధానం మాత్రమే. స్వరాజ్యం ఒక్కటే చాలు. స్వరాజ్యం లేని రాజ్యం ఖచ్చితంగా బానిసత్వానికి దారి తీస్తుంది. కానీ స్వరాజ్యం లేని స్వరాజ్యం స్వరాజ్యమై తీరుతుంది. అందుకోసం చెప్పనే స్వరాజ్యం వచ్చింది గర్వపడుతున్నాం. మనకు స్వేచ్ఛ ఉన్నది, స్వపరిపాలన, దీనిలో అనుమానం లేదు. కానీ స్వేచ్ఛ స్వపరిపాలన చాలు.
స్వరాజ్యం లేకపోతే రాజ్యం నుంచి కావాల్సింది రాదు. నేను పెద్దలందరికీ వినమ్రంగా చెప్తున్నా, ఈవేళ అవినీతి అంటే ప్రధానాంశం కాకపోబట్టి ఎన్నికల్లో ఫలితాలు అన్యాయంగా రావటంలా మనం కాస్త లోతుగా ఆలోచన చేయాలి. పొద్దున ఒక మిత్రుడు చాలా చక్కగా చెప్పారు, అవినీతి ప్లస్ సంక్షేమం ఈజ్ ఈక్వల్ టు అధికారం అనే గొప్ప ఈక్వేషన్ ఈవేళ తయారు చేశారు. విపరీతమైన అవినీతితో ఓట్లు కొనేటువంటి శక్తి వస్తుంది, సమాజంలో బలమైన వర్గాలను ఆకట్టుకుని నాయకుడు అండన ఉంటే నాకు అన్ని చేసి పెడితే నమ్మకాన్ని ఇవ్వచ్చు. ప్రతి పని కూడా మనుగడను మాత్రమే చూస్తూ భవిష్యత్తుని పరచకుండా ఎదిగే అవకాశం ఇవ్వకుండా చేయిచా చర్చించే బిచ్చగాళ్లుగా మారేస్తే పాప అమాయక జనం ఏమీ అందక విలపిస్తున్న జనం ఓట్లు వేస్తారు, కీర్తిస్తారు, నెత్తిన పెట్టుకు పూజిస్తారు. ఈ రెంటిని అద్భుతంగా కలిపిన ప్రక్రియ మన రాష్ట్రంలో మనం చూసాం. దేశంలో చాలా మంది దీన్ని అనుభవించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అవినీతికి సంక్షేమానికి పరాకాష్ఠ వచ్చింది కాబట్టే ప్రజల మనసుల్లో చాలా గందరగోళం చోటు చేసుకుంది. పరిణితి గల ప్రజాస్వామ్యం, ఆ పరిణితి పెరిగిన కొద్దీ ఆ ప్రజలకు అర్థమవుతుంది. అందుకే కీలకమైన అంశం ప్రజల ఆకాంక్షల్ని పెంచడం. మన పన్ను డబ్బులోనో మనకిచ్చిన అధికార దుర్వినియోగంతోనో వేల కోట్ల రూపాయలు వాడు సొంతం చేసుకుని మిగతా డబ్బులు మన తలా కాస్త పంచితే వాడు మారాదు అనుకునేటువంటి ఈ సమాజంలో ఇది కాదు నేను కోరుకోవాల్సింది. నేను తలెత్తుకు బతికే పౌరుడు, నా తల్లి గర్భంలో పుట్టినటువంటి బిడ్డగా సమాజంలో అందరి తల్లుల బిడ్డలతో నేను సమానం. ఓ కులం కారణంగా పుట్టు కారణంగా ఎవరికి తక్కువ కాదు. తలెత్తుకు బతికే వ్యవస్థ కావాలి అన్నటువంటి ఆ ఆత్మవిశ్వాసం, ఆ ఆకాంక్ష ప్రజల మనసుల్లో వస్తే ఈ అవినీతికి, ఈ ప్రజల్ని మోసపుచ్చుతున్న సంక్షేమానికి ఎవరో పట్టం కట్టరు. ఎదిగేటువంటి అవకాశాలను లోకాన్నే కోరతారు. ప్రతి మనిషి, ప్రతి బిడ్డ దాన్నే కోరతారు. కాకపోతే కొంత అంతరం ఉండొచ్చు, కొంతకాలం పట్టచ్చు. ఈ స్వరాజ్య ఉద్యమం ఈ ఆకాంక్షల్ని మార్చటం కోసం తాత్కాలికంగా ఇచ్చే తాయిలాలు కాదు కావాల్సింది. కాలేకడికి అన్నం పెట్టాలి కరెక్టే, కానీ రేపొద్దున ఓ కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడే వ్యవస్థ నా కొడుక్కి కావాలి, నా కూతురుకి కావాలి అన్న కోరికే, అన్న ఆకాంక్ష లేకపోతే అది నా జన్మ హక్కు, నేను ఎవరిని దేపరించక్కర్లేదు, నా బిడ్డ ఎవరికి తక్కువ కాకుండా పుట్టాడు, పుట్టింది కాబట్టి అందరితో సమానంగా ఉండాలన్న కోరిక లేకపోతే ఆ ప్రజాస్వామ్యం ఎల్లకాలం కొనసాగుతుంది, బానిసత్వం అవుతుంది. దాని నుంచి బయటపడేయాలి. ప్రజలంతా ఏమంటున్నారు? ఏం చేస్తాం సార్, అన్ని పార్టీలు ఒకటే కదా, తిననోడు ఎవడున్నాడు? తిననోళ్ళు ఎవరన్నా ఉంటే నాగేశ్వర్ గారో లోసత్తాన ఉంటే మీరు సౌదిలోకి రారు కదా, మీరు గెలవరు కదా, గెలిచే అవకాశం ఉన్న వాళ్ళతో తింటున్నారు కదా, కాబట్టి దాన్ని మేము లెక్కలో తీసుకోవట్లేదు, కాబట్టి సంక్షేమాన్ని చూస్తున్నాం. ఏ మహారాజును మాకు చేతుల్లో దండిగా పెట్టారో ఆ మహారాజును నెత్తికెత్తుకుంటున్నాం అంటున్నారు. మనం వినాలి దాన్ని. ఎందుకు ఈ నిర్ధారణకు వస్తున్నారో తెలుసుకోవాలి. రెండో అంశం, ఇందాక సోదరు నాగేశ్వరి గారు చెప్పారు, సత్యవాణి గారు చెప్పారు, 60ల దశకంలో చనిపోతే యమధర్మరాజే ఎదురొచ్చి స్వాగతం పలికి స్వర్గానికి పంపించాడు. 80ల దశకంలో కిందకి దిగి నమస్కారం పెట్టకపోయినా కూడా గౌరవంగా సాగనంపాడు. ఈనాడు నుంచోవాలంటే భయం వేస్తుంది. ఎందుకు ఈ మార్పు వచ్చింది? ఒక రకంగా ఆలోచిస్తే ఈ రాజకీయ వాళ్ళంతా పరమ దుర్మార్గులు, రాజకీయం అంతా కుళ్ళును భావించడం. మరో రకంగా అయితే ఎక్కడో పొరపాటు దొరికింది, ఆ పొరపాట్లను సవరించినట్లని ఆలోచించడం. రాజకీయంలో ఉన్న వాళ్ళంతా దుర్మార్గులు, బయట ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు అనుకున్నంత కాలం మనందరికీ స్వోత్కర్ష పెరుగుతుంది తప్ప ఈ సమాజంలో సమస్యల పరిష్కారాన్ని సాధించే నేర్పరితనం రాదు. రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా దుర్మార్గులేం కాదు, చాలా స్పష్టంగా చెప్తున్నా. దుర్మార్గులు లేరని కాదు, కారణం అది కాదు. ఈవేళ నిజాయితీతో రాజకీయంలో మనగలగటం అసాధ్యమైన పరిస్థితులు ఉత్పన్నమైన తర్వాత రాజకీయాన్ని నిందించే ప్రయోజనం లేదు. స్వతంత్రం వచ్చిన తొలినాడు మన దేశంలో కొన్ని అసాధారణ పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మార్చే ప్రయత్నం చేయకుండా ఈ స్వేచ్ఛని, ఈ ఓటుని, ఈ ప్రజాస్వామ్యాన్ని, సుపరిపాలనని పెట్టారు. ఇది అవసరమే, కానీ ఇది చాలదు. ఆ పరిస్థితులను మార్చడానికి ఈనాడైనా పోరాటం జరగాలి. దుర్భరమైన దారిద్ర్యం ఉన్న సమాజంలో అసలు ఓటంటే ఏమిటో తెలియకుండా, ఓటంటే కేవలం కొత్తగా రాజును నేను తయారు చేస్తాను, ఆధునిక జమీందారును కూర్చోబెడతాను,
ఈ రాచరికానికి నేను పునాది వేస్తాను, ఎందుకో నాకు తెలియదు కానీ నా ఓటు వల్ల వాడు రాజు అవుతున్నాడని తప్ప అసలు ఓటేమిటి, పౌరుడిగా నా బాధ్యత ఏమిటి, నా హక్కు ఏమిటి, వ్యవస్థ ఏమిటి అర్థం కాని లోకం ఆనాడు ఈనాడు కూడా ఎమ్మెల్యే కొట్టేశాను, ఎంపీ కొట్టేశాను, నాకు వీధిలో దీపం వెలగలేదు, మీరు వచ్చి చూడడం తప్ప ఎందుకు వెలగడం లేదు, ఎట్లా మార్చాలన్న స్పృహ ఈ సమాజంలో కలగకుండా మనం జాగ్రత్తగా కాపాడుకున్నాం. దాంతో ఎన్నికైన వాళ్ళ మీద అపారమైన భారం పడింది. వాళ్ళని తిడుతున్నాం మనం, తిట్టడానికి వాళ్ళంతా అర్హులే, కానీ వాళ్ళ మీద పడే భారం చూడండి. మీరు దేశంలో ఎక్కడ కూర్చున్నా కూడా కరెంటు పోయిందంటే మీకు ఫోన్ చేస్తాడు, ఇంటి ఎదురుగా వీధి ఓడలేదని చెప్పంటే మీకు ఫోన్ చేస్తాడు, బర్త్ సర్టిఫికేట్ రాలేదని చెప్పంటే మీకు ఫోన్ చేస్తాడు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటే మీకు ఫోన్ చేస్తాడు. అవి చేస్తున్నప్పుడు ఇవన్నీ నిజాయితీగా జరిగే వ్యవస్థ నిర్మాణం ఎట్లా అని ఆలోచించకుండా నాయకులు చేసిన తప్పేంటంటే పాపం వాళ్ళు కష్టపడి ఒళ్ళు హోనం చేసుకుని ఈ పని అట్లా చేయిద్దామని చెప్పిన పైరవేలకు వాళ్ళు పాల్పడ్డారు. పొరపాటు అక్కడ దొరికింది. హక్కుగా కావాల్సిన పనికి ఎవరో ఒకరు ఒత్తిడితోనో లంచంగానో తప్ప పని కావడం సాధ్యం కాని పరిస్థితి కల్పించారు. అందుకనే పట్టదార పాసు పుస్తకం ఆ వ్యవస్థ ఏర్పాటై దాదాపుగా 33 సంవత్సరాలైంది రాష్ట్రంలో. ఈనాటికి పాసు పుస్తకాలు అందలేదు. రాష్ట్రం మొత్తంలో 100 మందికి కూడా లంచం లేకుండా పాసు పుస్తకం రాలేదు. ఎన్ని కోట్ల మందిలో. ఈవేళ మనం ఎందుకని కోరుతున్నాం? ఈ సర్వీస్ గ్యారంటీ చట్టం కావాలి, సిటిజన్స్ చార్టర్లు కావాలి, ఆ పని సకాలంలో దొరక్కపోతే పెనాల్టీ చెల్లించాలి, పరిహారాన్ని అందించాలి అని చెప్పి ఎందుకు కోరుతున్నాం? లంచం ఇవ్వకపోతే పని జరగని వ్యవస్థలో లంచం ఇవ్వడం కాదు కదా, పని జరగక మనకే తిరిగి పరిహారం చెల్లిస్తారనే చట్టం రావాలని ఎందుకు కోరుతున్నాం? ఆ పెద్ద తప్పిదానికి ఇప్పటికైనా పరిహారం జరగాలన్న కోరికతో. అది ఆనాడు జరగలేదు కాబట్టి ఆ రాజకీయంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళంతా మహనీయులు, స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకున్న వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఒళ్ళు హోనమైంది. వాళ్ళు గుర్తించారు, ఓటు పొందిన పాపానికి ఒళ్ళు హోనం చేసుకోవాల్సి వస్తుంది. నా కుటుంబం లేదు, నాకు సొంతంగా వృత్తి లేదు, వ్యాసంగం లేదు, వ్యాపారం లేదు, ఆదాయం లేదు. స్వతంత్ర పోరాట కాలంలో దేశమాత కోసం దాస శృంఖలాలు తొలగించడం కోసం జైళ్ళకి పోయాను, ఆస్తులు వదులుకున్నాను, ఆదాయాన్ని పక్కన పెట్టాను. మరి ప్రతిరోజు జీవితం అంతా పెట్టాలంటే ఎట్లా? నేను కూడా మామూలు మనిషిని, నాకు కుటుంబం ఉంది, నా బతుకట్లా అన్న ఆలోచన రాగానే నిజాయితీ పరులు పారిపోయారు, మిగతా వాళ్ళు అవినీతి పరులు అయిపోయారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజాయితీని కొనసాగించడం సాధ్యం కాని రాజకీయ వ్యవస్థని పెట్టిన తర్వాత రాజకీయంలో నిజాయితీ లేని బాధపడితే ప్రయోజనమే ఉంది? పోనీ మిగతా వాళ్ళు అవినీతికి పాల్పడినా పనులు జరుగుతున్నాయంటే 100కి 10 పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే పని జరగని వ్యవస్థలో పని జరిగించడం కోసం కష్టపడే పరిస్థితి వచ్చింది. అందుకనే ప్రజల్లో నిత్య అసంతృప్తి. అందుకే ఓటు కోసం రాగానే జనం తిరస్కరించడం మొదలెట్టారు. కాబట్టే ఓటుకి డబ్బులు ఈవేళ కాదు ప్రారంభమైంది, 1950ల దశకంలోనే ప్రారంభమైంది. ఈవేళ 1000 రూపాయలు అయితే ఆనాడు 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, కానీ ఖచ్చితంగా ఆనాడే ప్రారంభమైంది. మీకు అనుమానం ఏమక్కరు. ఓటును తీసుకురావాలంటే డబ్బులు కావాలి, అది కావాలంటే అవినీతికి పాల్పడాలి, రాజకీయం అంటే అంతే అన్న పరిస్థితి ఆనాడే ప్రారంభమైంది కొద్ది కొద్దిగా. అయితే ఇవాళతో పోలిస్తే అది చాలా తక్కువ, కానీ ఆ బీజాలు అప్పుడే పడ్డాయి. అందుకే ఉదయం నేను ఉట్టంకించాను. మహాత్మా గాంధీ 1948 జనవరి 11న 12న ఆయన ప్రసంగాల్లో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో అవినీతిని గురించి ప్రస్తావించారు. దేశభక్త కొండ వెంకటపయ్య పంతులు గారు ఆయన రాసిన లేఖను ఉల్లేఖిస్తూ, శ్రీరామ రామచంద్రమూర్తి గారు ప్రత్యేకంగా దాన్ని ఉదహరిస్తూ ఆయన ఆనాడు తన వేదన పాలు పంచుకున్నాడు. 48లో 46లో ఆనాడు పరిమితమైనటువంటి ఫ్రాంచైజ్తో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆనాడే అవినీతికి బీజాలు పడ్డాయి, కొత్తగా కాదు. అందుకే డబ్బు అక్కడి నుంచి ప్రారంభమైంది. అంచెలంచెలుగా పెరిగి వేళ తెలుగు నాట 1000 రూపాయలు కనీసం ఓ పార్టీ ఇవ్వకపోతే ఓటు మర్చిపోమనే పరిస్థితి వచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రాన్ని అనుకరిస్తున్నారు ఈవేళ, కొద్ది రాష్ట్రాల్లో మినహాయిస్తే. డబ్బులు అందరూ ఇవ్వడం మొదలెట్టారు. మొట్టమొదటి అధికారంలో ఉన్నవాడు ఇచ్చారు, తర్వాత అందరూ అధికారంలో పాలు పంచుకోవడం మొదలెట్టాక అందరూ ఇవ్వడం మొదలెట్టారు, మనందరికీ తెలుసు. కాబట్టి డబ్బులు ముఖ్యం కావడంలా అందరూ సమానం అయిపోయారు. కాబట్టి తాయిలాలు అవసరమైనవి. ఇందాక పెద్దలంతా చెప్పారు, నేను ప్రస్తావించాను. ప్రజల ఆకాంక్షలు పెరగకుండా చేసి బెచ్చగాళ్లుగా మార్చి కాలే కడుపుకు అన్నం పెట్టడమే గొప్ప విషయంగా భావించి ఆ ప్రజల్ని ఈ గ్రాటిట్యూడ్ అనేటువంటి ఈ చట్టంలో పడేశారు. దాని నుంచి బయటపడకుండా చేశారు. మహారాజు మాకు కొంత పెట్టాడయ్యా తినడానికి, నెలకి పింఛన్ ఇచ్చాడయ్యా, లేకపోతే మాకు వడ్డీ మాఫీ చేశాడయ్యా,
లేదంటే రుణాల మాఫీ చేశాడయ్యా, మరొకటి చేశాడయ్యా, కానీ రేపు పొద్దున బతికేందుకు ఏర్పాటు చేయాల, తలెత్తుకు బతికేందుకు ఏర్పాటు చేయాల, నా కాలమైన బతికేందుకు ఏర్పాటు చేయాల, కానీ అది నేను కోరుకోవటంలా. కాబట్టి ఇదే బాగుందనుకుంటాను. ఈ ఆకాంక్షలు పెంచడం అవసరం. అందుకే అదే చాలకపోతే కులం, మతం, భాష, ప్రాంతం ఎన్నో విభజనలున్న సంక్లిష్ట సమాజంలో ప్రజల్ని ముక్కలు చేసి ఓటు బ్యాంకులుగా మార్చుకోవటం అత్యంత తేలికైన, అత్యంత హీనమైన ప్రక్రియ. ఆ ప్రక్రియకి దేశం మొత్తంలో కూడా అన్ని పార్టీలు అద్భుతంగా శ్రీకారం చుట్టినాయి. ఈ మూడు ఈవేళ డబ్బు, తాయిలాలు, విభజనలు, ఈ మూడు దేశ రాజకీయాన్ని శాసిస్తున్నాయి. మీరు ఏ రూపంలో అయినా చూడండి. దాని నుంచి బయటపడాలని చెప్పంటే మూలాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఈవేళ స్వరాజ్య ఉద్యమంలో ఈ 4 అంశాలు. మొదటిది, ఈ సేవలు సులభంగా అందే ఏర్పాటు కావాలి, చట్టబద్ధంగా, హక్కుగా. ఎవరిని అడుక్కునేలాగో, లేకపోతే 10 సార్లు తిరిగో, లేదంటే లంచమిచ్చో అవసరం లేకుండా హక్కుగా పని జరగాలి. అధికారం జనం చేతికి రావాలి. తప్పు జరిగితే గట్టిగా చొక్కా పట్టుకునే పరిస్థితి కావాలి. నా పన్ను డబ్బులు ఎంత, ఆ డబ్బులు ఎలా వినియోగం కావాలి, ప్రజలకు క్రమక్రమంగా అవగతం కావాలి. ఓ ఇంట్లో ఎట్లాగైతే సిగరెట్లకో, బీడీలకో, విలాసాలకో ఖర్చు పెట్టాలన్న కోరిక ఉన్నా, నా బిడ్డల బతుకు బాగుపడాలన్న కోరికతో ఆ కుటుంబం ఆ ఉన్న బడ్జెట్ని జాగ్రత్తగా సర్దుకుంటుందో, ఓ గ్రామంలో, ఓ వార్డులో, ఓ మున్సిపాలిటీలో ఇదిగో డబ్బున్నది ఏ రకంగా వినియోగించాలన్న చర్చ మొదలైతే ఖచ్చితంగా ఈ తాయిలాల నుంచి నా భవిష్యత్ ఎట్లా, నా మరుగు సత్వాలు ఎట్లా అన్న విషయం వస్తుంది. అసలు రాజ్యం ఎందుకు అన్న విషయం అర్థమవుతుంది. రాజ్యం ఉన్నది మొట్టమొదటి ఈ దేశంలో అందరికీ రక్షణ కల్పించడం కోసం, శాంతి కోసం, భద్రత కోసం, అందరికీ న్యాయం అందించడం కోసం, చట్టబద్ధ పాలన ఇవ్వటం కోసం. అది ఇవ్వనటువంటి రాజకీయం కాదు. ఆ తర్వాత రాజ్యం చేయవలసిన అందరికీ మౌలిక సదుపాయాలు అందించడం కోసం. అది చేయని రాజ్య వ్యవస్థకి నీకు తాయిలాలు ఇస్తానని అర్హత లేదు. అది అయ్యాక విద్యని, ఆరోగ్యాన్ని ప్రతి బిడ్డకి అందించి ప్రతి కుటుంబంలో కూడా, ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా, ఏ తల్లి గర్భాన్ని పుట్టినా నేను తలెత్తుకు బతకగలనని చెప్పిన విశ్వాసాన్ని కలిగించడం కోసం. అది ఇవ్వనటువంటి ఏ ప్రభుత్వానికి నేను నీకు బియ్యం ఇస్తాననే హక్కు లేదు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత అయినా కూడా సమాజంలో కొందరు బేదలుంటారు వివిధ కారణాలుగా. అప్పుడు ఆ బేదరికం ఇంకా తొలగకపోతే వాళ్ళకి తాత్కాలిక సాయం ఏం చేయాలి, అక్కడ సంక్షేమం వస్తుంది. ఏది చివర రావాలో దాన్ని మొదట పెట్టి రాజ్య వ్యవస్థ మొత్తాన్ని కొల్లపొడిచారు. ఈ ప్రజల్లో ఆకాంక్షలు లేకుండా చేశారు. దాన్ని మార్చాలని చెప్పంటే రాజ్యాధికారం జనం చేతికి రావాలి. ఈ డబ్బు ఏమిటి, మన అవసరాలు ఏమిటి, మన బతికేమిటన్న చర్చ ప్రతి గ్రామంలో ప్రారంభం కావాలి. కేవలం మన దగ్గర కాదు, కేవలం చట్టసభల్లో కాదు, ప్రతి ఊళ్ళో ఆ వేదికలో, ప్రతి కుటుంబంలో ఆ చర్చ ప్రారంభం కావాలి. అందుకు స్థానిక ప్రభుత్వాలు, ఇందాక నాగేశ్వరి గారు చెప్పినట్టుగా, అక్కడ వాళ్ళు దుర్మార్గులు కావచ్చు, మనుషులంతా ఒక్కటే. ఇందాక అనుకున్న రాజకీయ పార్టీలు దుర్మార్గులు కారని చెప్పాను. అక్కడ కోట్లు ఖర్చు పెడుతున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో 4 కోట్లు ఖర్చు పెట్టారు పంచాయతీ సర్పంచ్ ఎన్నిక కోసం అని చెప్పని. అదే గ్రామంలో నడికూడులో 5 కోట్ల 18 లక్షలు ఖర్చు పెట్టారు సారా షాపు వేలంపాట కోసం చెప్పిన. 2 రికార్డులు సాధించిన గ్రామం అది దేశంలో. కాబట్టి మన ఎవరం కూడా గ్రామాల్లో అన్ని అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడంతా పాలు తాగేవాళ్ళు ఉన్నారు, కళ్ళు తాగేవాళ్ళు లేరు. కళ్ళు తాగేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అసలు అలా అమాయకంగా మనం భావించట్లా. కానీ తప్పులకు విరుగుడి జనం నుంచే వస్తుందన్న విశ్వాసంతో మనం పోరాడుతున్నాం. అయినా తప్పు చేస్తే పైన గట్టిగా పట్టుకోండి. అందుకనే అవినీతి వ్యతిరేక యంత్రాంగం జిల్లా నుంచి ఢిల్లీ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆ వంక పెట్టి, వాళ్ళు అవినీతి పరులు అవుతారన్న వంక పెట్టి, వాళ్ళు సమర్థులు కారని చెప్పినటువంటి కుహావాదన తీసుకొచ్చి అధికారం మీరంతా కేంద్రీకృతం చేస్తే అవినీతి ఎట్లాగా ఉంది పక్కన పెడదాం. పాలనా సామర్థ్యం కూడా లేదే, చిన్న పని కావడం లేదే. చిన్న పని కావాలంటే తలప్రాణం తొక్కొస్తుంది. కాబట్టి అవినీతిని అరికట్టడం కోసం బలమైన యంత్రాంగాన్ని పెడదాం. వివరాల్లోకి వెళ్ళక్కర్లా, దేశంలో చాలా జరిగింది, జరుగుతుంది. కానీ అన్ని స్థాయిల్లో పెడదాం. ఈ మొత్తానికి మూలమైనటువంటి రాజకీయ వ్యవస్థలో మార్పు కావాలి అని చెప్పంటే, ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా, సమర్థులు, నిజాయితీ పరులు భయపడకుండా, రాజకీయంలో పాలు పంచుకునే వ్యవస్థని తీసుకురాకుండా ఏ రకంగా దేశాన్ని మీరు మారుస్తారు? బయట నుంచి తిట్టా, పార్లమెంట్ని, చట్టసభల్ని అవమానపరిచా, వీటన్నిటిని తగలబెట్టా, పాత సినిమాలో లాగా, ఒక బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాలో లాగా శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని ఒక హీరో పేరుతో కాల్చిపారేశా. ఎలా మారుస్తారు ప్రజాస్వామ్యంలో? ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా. ఆ ప్రక్రియను మళ్ళీ పునీతం చేయకపోతే, ఆ ప్రక్రియను మళ్ళీ గౌరవప్రదంగా మార్చకపోతే, ఆ ప్రక్రియను మళ్ళీ త్యాగమయంగా చేయకపోతే
నిజాయితీగా రాజకీయ మనుగడ సాగించే అవకాశాన్ని కల్పించే వ్యవస్థ నిర్మాణం చేయకపోతే సమర్థులు నిజాయితీ పనులు రాజకీయం అంటే భయపడి పారిపోయి ఒడ్డున కూర్చుని గడ్డలేసే వ్యవస్థ నిర్మాణం చేస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఆ చైనాలో వెళ్ళినప్పుడు మనం అవమానాలు పాలు కావాల్సి వచ్చినట్టుగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం పతనం అవుతుంది తప్ప ప్రజాస్వామ్యం పరిగణించదు. ఆ పొరపాటు ప్రజలది కాదు, పాపం ఈ గందరగోళం ప్రజలకు తెలియదు. ఆ అవకాశాన్ని మనం ఇచ్చుకోవాలి. ఆనాడు సదుద్దేశంతోనే చేశారు, తప్పు కాదు. ఏ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ ఏదైనా కూడా చెడ్డ వ్యవస్థ కాదు. కానీ ఆ పరిస్థితులను బట్టి అవసరమైన మార్పులు తీసుకురావాలి. ఇదే బ్రిటన్లో ఉంటే ప్రస్తుతం మనకున్న ఎన్నికల వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. అక్కడ మార్పు తీసుకోవాలని ఆలోచిస్తే వాళ్ళు అవివేకులు అవుతారు. బ్రిటన్లో ఈ మధ్య ప్రయత్నం చేశారు. బ్రిటన్ మంచిని కోరేవాడిగా నాకు అనిపించింది వాళ్ళు మార్చడం అనవసరం అని చెప్పని, భారతదేశం మంచిని కోరేవాడిగా అనిపించింది వాళ్ళు మార్చుకుంటే బాగుంటుందని, కనీసం వాళ్ళని చూసి మనం మారుస్తాం అని చెప్పని పురుని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా